బిఎస్ రాములన్నకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఒక విశాలమైన మల్టీ టాలెంట్స్ అంటే కొన్ని పరిమితులు ఉంటాయి, కానీ ఆయన విశాలమైన మల్టీ టాలెంటెడ్. నవలలు, కథలు, వ్యాసాలు, తత్వాలు, సామాజికాలు, చరిత్రలు, వాటన్నిటిలో ఒక బహుజనము అనేది ప్రవహిస్తుంటుంది. నాకు అంటే ఆయన తెలియకముందు, ఆయన పరిచయం కాకముందు ఆయన సాహిత్యాలు విపరీతంగా చదివేది. ఎందుకు కనెక్ట్ అయినంటే నేను లాంగ్వేజ్, ఆయన కథల్లో ఉండే లాంగ్వేజ్, వేప చెట్టు కానీ, పాలు, తర్వాత చదువు, స్మృతి, ఇట్లాంటి కథా సంపుటిలో ఆ లాంగ్వేజ్కి బాగా కనెక్ట్ అయినా. అంటే నేను ఇతర నామిని తర్వాత వీళ్ళవి చదివితే ఓహో అంటే ప్రాంతీయ భాషల్లో అట్లా రాసుకోవచ్చు అనేది తెలిసింది. కానీ బిఎస్ రాములు అన్న ఈ కథలు చదివిన తర్వాత అరే నేను ఇది కదా నా భాష, ఇది కదా నా సంస్కృతి, ఇది కదా నా డైలెక్ట్, ఇట్లా రాయాలి, ఇది రాయాలి అనేది నేను కనెక్ట్ అయినా. ఇంకా ఆయనకి ఎప్పుడు ఫోన్ అంటే ఏ ఫ్రస్ట్రేషన్ వచ్చినా లేదన్నా ఏదన్నా లిటరరీ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేస్తుంటా. ఇంకొకటి ఆయన ఫెమినైన్గా ఉంటాడు, అదొకటి కనెక్ట్ అయినా. ఫెమినైన్ మగవాళ్ళు అంటే ఇట్లా అన్నట్టు అట్లా అట్లా అనిపించాడు ఆయన. చాలా దగ్గరికి పోయి మాట్లాడాలనిపిస్తుంది, దగ్గరికి పోయి ఏదన్నా చెప్పుకోవాలనిపిస్తుంది, షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఫెమినైన్గా ఉంటాడు ఆయన. ఇంకొకటి బుక్ ఫెయిర్ అప్పుడు కూడా ఆయన పుస్తకాలు ఆడవాళ్లతోని ఊరేగింపు తీసి ఆడవాళ్లతో అందరి రచయితలు, ఉద్యమకారులు, ఆడవాళ్ళందరినీ పిలిచి ఆయన పుస్తకాలు ఆవిష్కరించుకోవడం ఇంకా అనిపించింది. అరే ఈయన ఎంత ఫెమినైన్గా ఉంటాడు, ఇంత మంచి రచయిత, ఇంత డైలెక్ట్ అంటే తన సొంత భాషను వదలని ఒక డైలెక్ట్ ఉన్న గొప్ప రచయిత. ఇంకొకటి ఫిలాసఫర్ అయినా. ఇంకోటి ఫేస్లో ఆగమాగం ఉండవు, మా ముఖాలన్నీ ఆగమాగం ఉంటాయి, కానీ ఆయన ముఖం ఆగమాగం ఉండదు, ఫ్రస్ట్రేషన్ కూడా కనిపించదు. చాలా నిండు చందమామ ముఖమంతా నిలబడి పులుముకున్నట్టే ఆయన ఫేసు, ఆయన తల, ఆయన గడ్డం అట్లంతా, ఆయన నవ్వు కూడా అట్లనే ఉంటుంది. అది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా ఆయన రచనలు, ఆయన వ్యక్తిత్వము, ఆయన బిహేవియరు, ఆయన ఫెమినైన్గా ఉండే ఆ క్వాలిటీ అట్లా బాగా ఆకర్షించిన. పొద్దున అమ్మాయి ఒక ఆమె చాలా బాగా మాట్లాడింది, ఎట్లా కనెక్ట్ అయినా నేను, నాకు ఎట్లా తాత అనేది ఆమె చాలా బాగా చెప్పింది. చిన్నపిల్ల ఇప్పుడే వస్తున్న సాహిత్యాలకు వస్తున్న ఆ అమ్మాయి. అంటే మేము కూడా అట్లనే వచ్చినాము అన్న ఆ సాహిత్యాన్ని చదివి. అంటే అంతకుముందు సార్ అనేవాళ్ళం, మా గౌరి అన్న అంటారే, ఈ అన్న బాగున్నది కదా అన్ననే, మాకు కూడా అన్ననే, నీకే కాదే మాకు కూడానే. ఆయన చాలా గౌరీ పుస్తకాలు, ఆయననే చాలా విశాల సాహితీ అకాడమీ అని పెట్టడము. ఇంకొకటి ఆయన పునర్మూల్యాంకనం, అంటే ఇప్పుడు వస్తున్న ఈ సాహిత్యాల్ని, రకరకాల ఉద్యమాల పేరుతో వస్తున్న సాహిత్యాల్ని, అది భావ సాహిత్యం కానీ, తర్వాత విప్లవ సాహిత్యం కానీ, అభ్యుదయ సాహిత్యం కానీ, ఉద్యమాలుగా. పొద్దున ఎవరో అన్నారు మేము 1000 ఏళ్లకు మా సాహిత్యం ఉంటుంది అని. 1000 ఏళ్ళు కాదు, యుగ కవులుగా, యుగ సాహితీవేత్తలుగా, యుగ బహుజనవేత్తలుగా, యుగ విశాల సాహితీవేత్తలుగా ఉంటారు సార్ మీరు. 1000 ఏళ్ళు ఏంటి, 1000 ఏళ్ళు, యుగాలు అక్కడ పాతుకొని ఉన్నారు కాదు. మనము అంటే అస్తిత్వాలు వచ్చిన తర్వాత ఆ అస్తిత్వాలకు ఒక గురువు లాంటి మనిషి ఆయన. ఇంకొకటి ఆయన చాలా అన్ని అప్డేటెడ్గా ఉంటుంటాడు. బిగ్ బాస్ అంట, ఇది బిగ్ బాస్ 15th కదమ్మా అంటే, వామైన బిగ్ బాస్ కూడా చూస్తాడా? ఆ బిగ్ బాస్ మాకే బోర్ అనుకుంటే, ఈయన బిగ్ బాస్, బాంబేలో బిగ్ బాస్ ఎట్లా జరుగుతుంది, తెలుగులో బిగ్ బాస్ ఎట్లా జరుగుతుంది, వాళ్ళ క్యారెక్టర్స్ ఎట్లుంటున్నాయి. నేనైతే అరే ఈయన ఎక్కడ ముట్టుకున్నా, ఏది అడిగినా ఎంత సాఫీగా, ఎంత హాయిగా చెప్తుంటాడు. బిగ్ బాస్తో ఈయనకేం పని, అట్లా అనుకునే తర్వాత అంటే ఇంకొకటి ఆయన సాహిత్యంలో పాత్రల్ని చాలా విపరీతంగా ప్రేమగా అల్లుకొని రాస్తుంటాడు, అది బాగా నచ్చింది నాకు. ఆ పాలు
కథలో కానీ తర్వాత బతుకుపోరు నవలలో కూడా ఎంత అంటే ఆ పాత్రల్ని ప్రేమిస్తూ అంటే మామూలుగా రాయడం వేరు, చాలా ప్రేమగా హత్తుకొని ఓన్ చేసుకొని అందులో మహిళల పాత్రల్ని మరీ ఓన్ చేసుకొని రాయడం చాలా ఎక్కువ కనెక్ట్ అయినా. అట్లా నాకు ఆయన అప్రత్యక్ష అంటే ప్రత్యక్ష గురువు అప్రత్యక్ష గురువు రెండు ఆయన నిజంగా నాకు అంటే ఒక ఒక మెంటరు ఒక గైడ్గా ఉన్న బిఎస్ రాములు అన్నకి 75వ జన్మదిన అమృతోత్సవం అనడం నాకు నిజంగా అమృతోత్సవమే. సాహిత్యకారులకి సామాజికకారులకి తాత్విక అంటే సాహిత్యాన్ని తాత్వీకరించడం పునర్మూల్యాంకన చేయడం అనేది చాలా గొప్ప విషయం. సాహిత్యాన్ని సాహిత్యంగా కాకుండా దాన్ని పునర్మూల్యాంకన చేయడం అనేది చాలా గొప్ప విషయము. నేను ఆయన నుంచే విన్నా సాహిత్యాన్ని సున్నితపు త్రాసులో చూడాలనేది నేను బిఎస్ రాములన్న నుంచే విన్నా. ఇక్కడ తెలంగాణ రచయిత్రుల గురించి చెప్పమన్నారు కనుక తెలంగాణ రచయిత్రుల్లో చాలామంది రచయిత్రులు ఉన్నారు. గోగు శ్యామల, మన ఇక్కడ జాజుల గౌరిని అయితే బిఎస్ రాములన్న ఆమె సాహిత్యాన్ని ఆమెని చాలా నవలని హడావుడిగా రాత్రంతా దాన్ని చదివి మళ్ళా రాసి మళ్ళీ ఆ ప్రూఫ్లు దిద్ది బుక్ ఫెయిర్కి అందించడం, దాన్ని ఆవిష్కరించడానికి ఆ కష్టమంతా చూసిన ఇది ఎంత గొప్ప మనిషి మా గౌరీ రామన్నని రాములన్నని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సాహిత్యాన్ని రాసిందని గౌరీ మీద అప్పుడప్పుడు కుళ్ళుగా అనిపిస్తుంది. పునర్మూల్యాంకన చేయడం అనేది నేను బిఎస్ అన్న దగ్గర నేర్చుకున్నా. ఇంకొకటి తెలంగాణ డైలెక్టికల్ నేను ఇంత బాగా రాస్తుందంటే పునాది నేను ఆయన సాహిత్యం చదవడం వల్లనే అని నేను ఈ సభా సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఆయన 75వ సంవత్సరము అమృతోత్సవంగా జరగడము చాలా గొప్ప విషయము. దాన్ని ఒక సాహిత్య సభగా, ఒక తాత్విక సభగా, ఒక అస్తిత్వ సభగా చేయడం అనేది చాలా గొప్ప విషయము. తెలంగాణ అస్తిత్వంగా కాకుండా అంటే స్త్రీల అస్తిత్వంగా చాలామంది రాస్తున్నారు. షాజహానా, నస్రీన్, తర్వాత కన్నారం ఝాన్సీ, దేవకీదేవి, బండారి సుజాత, దేవేంద్ర, అనిశెట్టి రజిత, గౌరీ, జ్వలిత, నాంపల్లి సుజాత, అడువాల సుజాత, దాసోజు లలిత, సిస్టర్ అనసూయ, హైమ, తాళ్ళపల్లి యాకమ్మ, జూపాక సుభద్ర, వీళ్ళందరూ ఇంకా చాలా నేను కొద్దిమంది ఏదో తడితే నోట్ చేసుకున్నవి ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సాహిత్యాలని అంటే ఆయన కాన్షియస్ చూడండి, బిఎస్ రాములు గారి కాన్షియస్. వాళ్ళు అంటే తెలంగాణ రచయిత్రుల మీద కూడా ఒక సెషన్, ఒక పేపర్, అట్లనే తెలంగాణ జర్నలిస్టుల మీద, మహిళా జర్నలిస్టుల మీద అంటే ఆయన ఇంతకుముందు ఎవరో చెప్పిండ్రు ఆయన మహిళావాది అని. నిజంగానే అంటే స్త్రీ వాదం మీదనే కాకుండా దళిత స్త్రీ వాదం మీద కూడా ఆయన విని కొన్ని పేజీలు మా కోసం రాసిండు. అంటే మేము దళిత స్త్రీవాదం మాట్లాడుతున్నప్పుడు మాకు గొప్ప అండగా నిలిచింది బిఎస్ రాములు గారు. బిఎస్ రాములు గారికి ఈ సందర్భంగా నమస్కారాలు, అభినందనలు, శుభాకాంక్షలు.